Hi children, good morning. How are you, my dear children? Before going to our class, we recall our previous knowledge about sets. What is sets? The collection of well-defined objects. Here, objects means elements. ఓకే సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటాం. ఇక్కడ వస్తువులను ఏమంటాం అంటే మూలకాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే ద సెట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ క్యాపిటల్ ఏబిసిడి లైక్ దట్. ఓకే అంటే సమితులను మనము పెద్ద అక్షరాల చేత సూచిస్తాము. ఏబిసిడి పెద్ద అక్షరాలతో సూచించడం జరుగుతుంది. అండ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్ స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి లైక్ దట్. అంటే చిన్న సమితిలోని మూలకాలను చిన్న అక్షరాలతో సూచించడం జరుగుతుంది. ఓకే రైట్. ఇంకా ఇందులో ముఖ్యమైన ధర్మం ఏంటంటే ఏదైనా ఒక మూలకము ఒకరికంటే ఎక్కువ సార్లు రిపీటెడ్ కాకూడదు. ఓన్లీ వన్ టైం ఒక సెట్ తీసుకున్న సెట్లో కూడా ఒక మూలకం ఒకేసారి ఉండాలి. అది ఇంపార్టెంట్ పాయింట్ అది. అలాగే ఈ సెట్స్ ఆర్ రైటింగ్ టూ టైప్స్, రెండు టైప్స్ రాయొచ్చు. ఏ విధంగా అంటే నంబర్ 1 ఇస్ రోస్టర్ ఫామ్ అండ్ నంబర్ 2 ఇస్ సెట్ బిల్డర్ ఫామ్. అంటే జాబితా రూపంలో రాయొచ్చు, అలాగే సమితి నిర్మాణ రూపంలో రాయొచ్చు. జాబితా రూపంలో అంటే నంబర్స్లో ఉంటాయి, కామాస్ యూజ్ చేస్తాము. అలాగే నిర్మాణ రూపం అంటే ఎక్స్ రూపంలో రాసి ఆ సెట్లో ఉన్న మూలకాలు ఏదైతే ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మాన్ని తెలుగు ఆర్ ఇంగ్లీష్లో రాయడం జరుగుతుంది. ఓకేనా పిల్లలు? అండ్ ఇంకా నేర్చుకోవడం జరిగింది అంటే నల్ సెట్స్ టైప్స్ చూస్తాము. నల్ సెట్ అంటే ఏంటి? శూన్య సమితి, తెలుగులో శూన్య సమితి అంటాం. ఒక సమితిలో ఎలాంటి మూలకాలు లేకపోతాయి, నో ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. అంటే ఎలాంటి మూలకాలు లేని సమితిని శూన్య సమితి అంటాము. ఓకే దాన్ని 5 చేత సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేసామంటే ఫైనైట్ సెట్. ఇట్ ఈస్ పాసిబుల్ ఏ ఫైనైట్ సెట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు కౌంట్ ద ఎలిమెంట్స్. అంటే అందులో ఉన్న మూలకాలు మనం లెక్కించగలగాలి. లెక్కించగలిగినట్లయితే ఫైనైట్ సెట్ అని చెప్పడం జరుగుతుంది. పరిమిత సమితి అని చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి ఉదాహరణలో మనం చూడడం జరిగింది. నెక్స్ట్ అపరిమిత సమితి, ఇన్ఫైనైట్ సెట్. అపరిమిత సమితి అంటే ఏం చెప్తామంటే విచ్ ఈస్ నాట్ ఏ ఫైనైట్ సెట్, విచ్ ఈస్ నాట్ ఏ సెట్ విచ్ ఈస్ నాట్ ఏ ఫైనైట్ సెట్. అంటే పరిమిత సమితి కాని సమితిని అపరిమిత సమితి అని చెప్పుకోవడం జరిగింది. ఓకే దాన్ని కూడా మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూడడం జరిగింది. ఓకే ఈ రోజు క్లాస్లో కూడా కార్డినల్ నంబర్ అంటే ఏంటి, అలాగే యూనివర్సల్ సెట్, సబ్ సెట్, నెక్స్ట్ డిజాయింట్ సెట్స్ ఇవి నేర్చుకొని మనం ఎక్సర్సైజ్ మొదలు పెట్టడం జరుగుతుంది. ఓకే పిల్లలు, టుడేస్ క్లాస్ కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ సెట్. అంటే కార్డినల్ సంఖ్య అని తెలుగులో అవడం జరుగుతుంది. కార్డినల్ సంఖ్య, సమితి యొక్క కార్డినల్ సంఖ్య అంటే ఏంటి అంటే ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్. అంటే ఒక సమితిలోని మూలకాల సంఖ్యను ఏమంటామంటే కార్డినల్ నంబర్ అంటాము. ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ సెట్ అంటాం. ఒక సమితిలోని మూలకాల సంఖ్య ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి దాన్ని కార్డినల్ నంబర్ అని అనడం జరుగుతుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని మనం n చేత సూచిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A is a set. A is equal to 1 2 3 5 7 6 7 like this. ఇప్పుడు దీని కార్డినల్ నంబర్ ఈ విధంగా ఉంటుంది. n of a ఏమని చదవాలి? n of a అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. అంటే ఏ అనే సమితిలో మూలకాల సంఖ్య ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 ఎన్ని ఉన్నాయి? 6. ఓకే దీన్ని మనము కార్డినల్ నంబర్ అని అనడం జరుగుతుంది. ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ b ఈజ్ ఈక్వల్ టు ఇలా ఒక సెట్ తీసుకున్నాం. ఈ సెట్లో ఎలాంటి మూలకాలు లేవు. దీన్ని మనం ఏమంటామంటే నల్ సెట్ అంటాం కదా, శూన్య సమితి అంటాం. దీన్ని 5 అని కూడా సూచించడం జరుగుతుంది. ఓకే ఇప్పుడు దీన్ని ఏమని చెప్పాలి? n of b లేదంటే n of 5. దాని మూలకాన్ని లేవు కదా, దీన్ని మనము 0. n of 5 నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ 5, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ b. ఓకే b సమితిలోని మూలకాల సంఖ్య ఎంత? 0గా సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ సెట్ సబ్సెట్. యూనివర్సల్ సెట్ అంటే దీన్ని తెలుగులో ఏమంటామంటే విశ్వ సమితి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. ఓకే ఇఫ్ వి కన్సిడర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఏ స్కూల్,
ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. దాన్ని ఏమంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్పిహెచ్ఎస్ భీమదేవరపల్లి స్కూల్ పేరు, జెడ్పిహెచ్ఎస్ భీమదేవరపల్లి. ఓకే, ఇందులో 5 తరగతులు ఉంటాయి. ఎన్ని తరగతులు ఉంటాయి? 5 తరగతులు ఉంటాయి. 6th 7th 8th 9th 10th. ఓకే, అంటే ఇప్పుడు ఈ స్కూల్ మొత్తాన్ని ఏమంటాం అంటే యూనివర్సల్ సెట్ గా తీసుకోవచ్చు. యూనివర్సల్ సెట్ గా విశ్వ సమితి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వి కన్సిడర్ ద ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్. ఆల్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ స్కూల్ ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ సెట్. అంటే ఇందులో ఉన్న మొత్తం స్కూల్లో ఉన్న మొత్తం విద్యార్థిని యూనివర్సల్ గా తీసుకుంటాం. ఓకేనా, రైట్. ఇందులో ఈ 6th 7th ఏవైతే 8th 9th 10th ఉన్నాయో వీటిని మనం ఏం చేస్తామంటే సబ్సెట్స్ గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్. అంటే ఇప్పుడు దీన్ని విశ్వ సమితి అంటాం. ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనం నేర్చుకోవడం జరిగింది రియల్ నంబర్స్, ఏది నేచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ నేర్చుకోవడం వారిని కూడా చూద్దాం. ఓకే, రైట్. దిస్ ఈజ్ ఏ నేచురల్ నంబర్స్ సహజ సంఖ్యా సమితి. అలాగే సహజ సంఖ్యా సమితి అన్ని వచ్చేసి హోల్ నంబర్స్ ఉన్నాయి కదా. హోల్ నంబర్స్ 0తో పాటు సహజ సంఖ్య అన్నీ. దీన్ని అంటే ఇప్పుడు సబ్సెట్ డెఫినేషన్ చెప్పుకుందాం. సబ్సెట్ డెఫినేషన్ ఏంటి అంటే వి కన్సిడర్ ద ఆల్ సబ్సెట్ డెఫినేషన్ ఏంటి అంటే if set a set S is a subset of a set R, if every element of S in S is an element of R. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాము, S అనే ఒక సెట్ తీసుకుందాం. S is equal to 1 2 3. అలాగే R అనే ఒక సెట్ తీసుకుందాం 1 2 3 4. ఇలా గమనించండి పిల్లలు, S లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్, S లో ఉన్న అన్ని మూలకాలు R లో ఉన్నాయి, ఉండుకుంటే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి S అన్నది R కు ఉపసమితి. ఇది సబ్సెట్ సింబల్. ఓకే, దిస్ ఇస్ ద సబ్సెట్ సింబల్. S అన్నది R కు ఉపసమితి. ఏం చెప్తాము? ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ S ఈజ్ an ఎలిమెంట్ ఆఫ్ R, ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ S ఈజ్ an ఎలిమెంట్ ఆఫ్ R, అంటే S లో ఉన్న మూలకాలన్నీ R లో ఉంటే S అన్నది R కు ఉపసమితి అని అంటాం. ఓకే, ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ నేర్చుకున్న నంబర్స్ మీద. ఓకే, సహజ సంఖ్యలన్నీ కూడా హోల్ నంబర్స్ లో ఉన్నాయి కదా, ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చూసాం. సబ్సెట్ ను ఈ విధంగా లోపల చూసే జరుగుతుంది. ఓకే, రైట్. అలాగే మన హోల్ నంబర్స్ అన్ని కూడా ఎల్లున్నాయి, ఇంటీజర్స్ లో ఉన్నాయి. హోల్ నంబర్స్ అన్ని కూడా ఎల్లున్నాయి, ఇంటీజర్స్ లో ఉన్నాయి. ఓకేనా, మళ్ళా సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్. అలాగే ఈ ఇంటీజర్స్ అన్ని కూడా ఎందులో ఉన్నాయి? రేషనల్ నంబర్స్, అకర్ణీయ సంఖ్యల్లో ఉన్నాయి. ఎందులో ఉన్నాయి? అకర్ణీయ సంఖ్యల్లో ఉన్నాయి. సబ్సెట్ ఆఫ్ క్యూ. అలాగే వీటికి చెందిన ఇర్రేషనల్ నంబర్స్. ఓకేనా, ఈ రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అన్ని కలిపితే దీన్ని మనం ఏమంటామంటే రియల్ నంబర్స్, వాస్తవ సంఖ్యలు. దీన్ని మనం యూనివర్సల్ సెట్ యూగా చూపించవచ్చు. యూనివర్సల్ సెట్ ను యూగా చూపిస్తాం. అలాగే లేదంటే మ్యూ ఏమని చదువుతాం? దీన్ని మ్యూగా చదవడం జరుగుతుంది. ఓకేనా పిల్లలు, యూనివర్సల్ సెట్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఒక స్కూల్లోని విద్యార్థి అందరూ కలిపితే యూనివర్సల్ సెట్ అంటాం. అందులో ఉన్న వివిధ క్లాసులని మన సబ్సెట్స్ గా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే సబ్సెట్స్ అంటే ఏం చెప్పినా అంటే S అనే సమితిలో ఉన్న మూలకాన్ని R అనే సమితిలో ఉంటే S అన్నది R కు ఉపసమితి అని చెప్పడం జరిగింది. ఓకేనా, రైట్. ఇక్కడ సబ్సెట్ అన్నాం కాబట్టి ఇక్కడ ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఇక్కడ సబ్సెట్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సమితిలో 3 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, దీనికి ఏమేమి సబ్సెట్ గా ఉండొచ్చు, దీనికి ఉపసమితులు ఏంటి అనేది చెక్ చేద్దాం. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. దీనికి కార్డినల్ నంబర్ తీసుకుందాం. n ఆఫ్ ఎంత 1 2 3 ఎంత 3 కదా. సబ్సెట్ ఫార్ములా ఏంటంటే 2/n. సబ్సెట్ ఫార్ములా ఏంది? A set has how many subsets is equal to 2/n. అంటే ఒక సమితికి ఎన్ని ఉపసమితులు ఉండవచ్చు అంటే 2/n ఫార్ములా ఉపసమితుల సంఖ్యకు సంబంధించి 2/n ఫార్ములా తీసుకున్నారు. ఉపసమితుల సంఖ్య. ఓకే, అంటే ఏంటి 2 పవర్ n వాల్యూ ఎంత? 3.
2 power 3. 2 power 3 అంటే 2 into 2 into 2, that means 2 to the 4, 4 to the 8. 8 ఉపసమితిలో ఉండడం జరుగుతుంది. 8 ఉపసమితిలో ఉండడం జరుగుతుంది. ఓకే రైట్. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ సబ్జెక్ట్ సంబంధించి ఏం చెప్పాము? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పామంటే a set has how many subsets అంటే దానికి ఫార్ములా చెప్పాము. a set has how many subsets అంటే దాని ఫార్ములా అనేది 2 power n గా చెప్పడం జరిగింది. ఓకే 2 power n. Here n is equal to n. What is this? Cardinal number. Cardinal number. n means cardinal number. Next point ఏంటి అంటే null set is subset of all sets. Subset of all sets. అంటే ఏమంటాం అంటే శూన్య సమితి అన్ని సమితులకు ఉపసమితి. శూన్య సమితి అన్నది ఇక ఏ సెట్ రాసిన దానికి ఉపసమితిగా రాయడం జరుగుతుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ సబ్సెట్. ఎవ్రీ సెట్ ఓకే ఇక్కడ ఫైన్ రాద్దాం దీన్ని. థర్డ్ పాయింట్ ఏంటంటే ఎవ్రీ సెట్ ఈజ్ itself is a subset. Every set is itself is a subset. మనం ఏం చేసాము అంటే ప్రైమ్ నంబర్స్ చూసినప్పుడు ఏం చెప్పినాం అంటే one is the factor of all sets, one is the factor of all numbers, and every number itself is a factor అని చెప్పడం జరిగింది కదా. అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగించండి. ఎవ్రీ సెట్ అంటే ప్రతి సమితి దానికదే ఉపసమితి. ఓకేనా? ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఓకే నెక్స్ట్ ఈక్వల్ సెట్స్. ఒకటి మనం సబ్సెట్ ఒకటి ఎగ్జాంపుల్ రాసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ టు 2 5 7. ఓకే ఇప్పుడు హౌ మెనీ సబ్సెట్స్ హ్యావింగ్ ఏ సెట్. ఓకే దీనికి ఎన్ని ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాలి? ఫస్ట్ n ఆఫ్ a తీసుకుందాం. n ఆఫ్ a అంటే ఎంత? 1 2 3 కార్డినల్ నెంబర్ తీసుకున్నాము. ఓకే సబ్సెట్ ఫార్ములా ఏంది? 2 power n వాల్యూ ఇస్ 3, 2 power that value is 8. అంటే 8 ఉపసమితులు ఉండే అవకాశం ఉంది. ఓకే మనం ఏం చెప్పామంటే 5 అంటే నల్ సెట్ అన్నది అన్ని సమితులకు ఉపసమితి అనగా ఇది ఒకటి. అలాగే ఇండివిజువల్ రాయండి. ఒక్కొక్క ఎలిమెంట్ ఇండివిజువల్ రాయండి. 2 5 7. ఓకే 1 1 అయిపోయినాక నెక్స్ట్ 2 నంబర్స్ తీసుకోండి. 2 5 2 7, 2 తోని 5 2 7 అయిపోయినాక నెక్స్ట్ 5 7. ఓకేనా పిల్లలు? 2 నంబర్స్ అయిపోయినాక నెక్స్ట్ 3 నంబర్స్ తీసుకోవాలి. దట్ ఈస్ 2 5 7. అంటే ఇది ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ సెట్. ఎవ్రీ సెట్ ఈజ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ సబ్సెట్ అన్నాం కదా. ఇది ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఓకే ఈ విధంగా మనము ఉపసమితులు రాస్తాము. ఓకే ఇక్కడ ఖచ్చితంగా రాయాల్సింది ఏంటంటే ఉపసమితి శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి, ప్రతి సమితి దానికదే ఉపసమితి. మిగిలిన ఏ విధంగా రాయాలంటే ఇచ్చిన సెట్ లోపల ఒక్కొక్క ఎలిమెంట్ తోని కొన్ని సెట్స్ తయారు చేయాలి. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ తోని కొన్ని సబ్సెట్స్ తయారు చేయాలి. ఓకేనా పిల్లలు? రైట్. ఇప్పుడు ఈక్వల్ సెట్స్ దీన్ని మనం ఏమంటాం అంటే సమసమితులు. ఓకే వాట్ ఈస్ ఈక్వల్ సెట్స్? 2 సెట్స్ A and B. ఒక 2 సెట్స్ A and B తీసుకుందాం. ఓకే A and B are said to be equal if every element of A is also an every element of B, and if every element of B is also an every element of A. ఓకే అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే 2 సెట్స్ A B తీసుకుంటే ఏలో ఫర్ ఎగ్జాంపుల్ 2 3 5 తీసుకున్నాము, బిలో 3 2 5 తీసుకున్నాము. గమనిస్తే ఆర్డర్ వేరు కావచ్చు కానీ సమాన సంఖ్యలు ఉన్నాయి కదా. ఈ సమితిలో ఉన్న మూలకాలు ఏ అనే సమితిలో ఉన్న మూలకాలు బి అనే సమితిలో ఉన్న మూలకాలు సమానంగా ఉన్నాయి. అలాగే కార్డినల్ నెంబర్ కూడా సేమ్. n of a = 3, n of b = 3 కదా. n of a ఎంత? 3, n of b ఎంత? 3. ఓకేనా? ఇలా 3 ఉన్నాయి, ఇలా 3 ఉన్నాయి. అలాగే మూలకాలు కూడా సేమ్ ఉన్నాయి. అంటే ఏ అనే సమితిలో ఉన్న మూలకాలన్నీ బి అనే సమితిలో ఉంటే, బి అనే సమితిలో ఉన్న మూలకాలన్నీ ఏ అనే సమితిలో ఉంటే దాన్ని ఏమంటాము? A is equal to B. అంటే ఈక్వల్ సెట్స్ సమసమితులుగా మనము
చెప్పడం జరుగుతుంది. పిల్లలు మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏలో ఉన్న మూలకాన్ని బిలో ఉంటే దాన్ని ఏమంటాం? ఏ సబ్సెట్ బి అంటాం కదా, ఏ సబ్సెట్ బి అంటాం. అలాగే బిలో ఉన్న మూలకాన్ని ఏలో ఉన్నాయి కదా, అంతకన్నా ఎక్కువ లేవు కదా. కాబట్టి బి సబ్సెట్ ఏ సమితి, ఏ బి కు ఒక సమితి, బి ఏ కు ఒక సమితి. కాబట్టి ఈ రెండు కూడా ఏమైతే అంటే సమసమితులు. ఈ రెండు కూడా సమసమితులు. ఏ సబ్సెట్ బి అండ్ బి సబ్సెట్ ఏ, దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సమసమితులుగా మనము చెప్పడం జరుగుతుంది. ఈక్వల్స్. ఓకే, నెక్స్ట్ ఈక్వలెంట్ సెట్స్. Two finite sets A and B are said to be equivalent if they have the same number of elements. If you write A is equal to B, for example, A is equal to X, Y, Z, B is equal to C, A equivalent sets. అంటే అది ఇక్కడ మనకు అవసరం లేదు, చూద్దాం. డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ చూద్దాం. నెక్స్ట్ ఇందులో మనం నేర్చుకునేది బిలాంగ్స్ టు గురించి నేర్చుకున్నాం. belongs to, does not belongs to. తెలుగులో చెందును, చెందదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఇక్కడ 1 డాష్ ఏ 4 డాష్ ఏ ఉందనుకో. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒకటైనా మూలకం ఏలో ఉందా, వన్ ఇస్ ద ఎలిమెంట్ ఇట్ ఈస్ ఇన్ ఏ అని చెక్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తే ఉన్నది కాబట్టి రైట్, 1 బిలాంగ్స్ టు ఏ, ఏ ఒకటి అన్నది ఏ అనే సంథింగ్ చెందినది. అలాగే నెక్స్ట్ 4 డాష్ ఏ, 4 అనే ఎలిమెంట్ ఏలో ఉందా, లేదు కాబట్టి 4 ఇస్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏగా మనము చెప్పడము జరుగుతుంది. ఓకే, 4 ఇస్ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా పిల్లలు? ఓకేనా పిల్లలు? అలాగే ఇంకొకటి ఉంది ఇక్కడ మన డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ సెట్స్ అంటే తెలుగులో వియుక్త సమితులు. డిస్జాయింట్ వియుక్త సమితులు, వియుక్త సమితులు, రైట్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక సెట్ ఉంది 1 2 3. ఓకే, బి అనే ఇంకో సెట్ ఉంది 4 5 6. ఇది డిస్జాయింట్ సెట్. అంటే అర్థం ఏంటంటే ఏలో బిలో ఉమ్మడి మూలకాలు లేకపోతే, కామన్ ఎలిమెంట్స్ ఏలో ఉన్న మూలకాలు బిలో ఉండి, బిలో ఉన్న మూలకాలు ఏలో ఉంటే దాన్ని ఉంటే అది వేరు. లేవు కాబట్టి అంటే ఏ సమితికి బి సమితికి ఎలాంటి సంబంధం ఉండకూడదు, ఏ సమితికి బి సమితికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. అంటే ఇక్కడ కామన్ ఎలిమెంట్స్ ఉండకూడదు. కామన్ ఎలిమెంట్స్ ఉండని సమితులు ఏమంటాం అంటే డిస్జాయింట్ వియుక్త సమితులు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేం చెప్పొచ్చు అంటే మన తరగతిలో, ఓకే 10వ తరగతిలో ఆడపిల్లలు ఒక సెట్గా, అదే 10వ తరగతిలో మగపిల్లలు ఒక సెట్గా. మగపిల్లలు ఓకేనా, కామన్ ఉంటారు వలన ఉండరు. ఓకే, ఆడపిల్లలు వేరే మగపిల్లలు వేరే కాబట్టి అంటే వేరు వేరు సమితులు. దీన్ని ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే వేరు వేరు సమితుల్ని వియుక్త సమితులుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా పిల్లలు? ఇంతటితో మనకు సమితిలకు సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజెస్ చేద్దాం. ఓకే, డూ దిస్ ట్రై దిస్ డిస్కషన్ సంబంధించి చేసుకుంటూ మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్లో ప్రతి బిట్కు ఒక్కొక్క లెక్క చేయడం జరుగుతుంది. ఇంకొక 4 క్లాసుల్లో కూడా మనం ఏం చేద్దామంటే 4 అభ్యాసాలు కంప్లీట్ చేసే ప్రయత్నం. ఇందులో 4 ఎక్సర్సైజ్ దేర్ ఇన్ అవర్ 6th చాప్టర్. ఆ 4 క్లాసులో కూడా 4 అభ్యాసాలు మనము కంప్లీట్ చేసుకొని సెట్స్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనము ఎక్సర్సైజ్ నెంబర్ 1 చేయడము జరుగుతుంది. ఓకే, బాయ్ పిల్లలు.